హలో ఎవ్రీవన్. చాలామంది స్టూడెంట్స్ కూడా నా ఒకసారి యూకే రూల్స్ చేంజ్ అయ్యి దాని గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇన్ఫర్మేటివ్గా ఒక వీడియో చేయాలని నేను ఇది చేస్తూ ఉన్నాను. October 14 యూకే గవర్నమెంట్ సమ్ న్యూ రూల్స్ తీసుకొచ్చింది. ఎవరైతే పిహెచ్డబ్ల్యూ వేసుకుంటారో 2027లో మళ్ళీ చెప్తున్నాను, నాట్ 2026, 2027లో జనవరిలో ఎవరైతే పిహెచ్డబ్ల్యూ వేసుకుంటారో, ఆఫ్టర్ జనవరి ఎవరైతే పిహెచ్డబ్ల్యూ వేసుకుంటారో వాళ్ళకి 6 months రెడ్యూస్ చేసి 18 monthsగా తీసుకొచ్చింది. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు పిహెచ్డబ్ల్యూఏ కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీసా కూడా వేసుకోవాలనుకునే వాళ్ళు, లైక్ ఇన్నోవేటివ్ వీసా వేసుకోవాలనుకునే వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. నవంబర్ నుంచే, ఈ 2025 నవంబర్ నుంచే యూకే గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ఎవరైతే నాట్ ఓన్లీ సీకింగ్ ఫర్ ద జాబ్స్, మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ సెటిల్ అయ్యి గ్రో అవ్వాలనుకుంటారు, వాళ్ళకైతే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని నాకు పర్సనల్గా నాకు అనిపించింది. దట్ ఎవరైతే స్కిల్డ్ వర్క్ వీసా వేసుకుంటారో వాళ్ళకి ఇంగ్లీష్ ఎంట్రీ లెవెల్ మాత్రం బి లెవెల్ నుంచి ఏ కేటగిరీ లెవెల్కి మాత్రం తీసుకొచ్చింది. స్టూడెంట్స్కి అయితే ఇది ప్రజెంట్ అప్లికబుల్ కాదు అన్నట్టుగానే చెప్తున్నారు. సో స్టూడెంట్కి అయితే ప్రజెంట్ ఇంటర్ మార్క్స్ మీద చేసుకోవచ్చు మ్యాక్సిమం. ఐఎల్స్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. సో ఈ ప్రజెంట్ అయితే ఈ చేంజెస్ మాత్రమే మనం అందరి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. సో వీటి గురించి ఇంకా డెప్త్ నాలెడ్జ్ మీకు ఏమన్నా కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లోనే నాకు ఒకసారి మీ అభిప్రాయాన్ని, మీ ఒపీనియన్ ఏదన్నా నాకు చెప్పండి ఒకసారి. నేను కావాలంటే యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో దీని మీద ఒకసారి కావాలంటే నేను ఎవ్రీథింగ్ ఐ విల్ ప్రొవైడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.